ప్రస్తుతానికి ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఏం నడవట్లేదు. సరే బీజేపీ వాళ్ళకేంటి, ముందు మన పేరు నడుస్తుంది కదా, మన పేరు నానుతుంది కదా, ఏది జరిగిన మన వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు ఇదివరకు వీళ్ళే 5 బేస్లు ఇవ్వలేదు 5 బేస్లు ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ దఫా బీజేపీతో ఏదైనా విభేదం వచ్చి ఇవ్వలేదని చెప్తే కనుక కాళ్ళు ఎరగొడతారు. అంటే ఎగ్జాంపుల్ ఇదే సార్, ఇప్పుడు ఏంది జగనన్న కాలనీలు అన్నారు తప్ప మొన్న 5 ఏళ్ళు పిఎం ఆవాస్ యోజన అనేది అప్పుడు పెద్దగా వినపడలేదు. ఇప్పుడు ఈ మధ్యన అది వినపడుతోంది. మొన్న కూడా లేఖ రాసినప్పుడు అది అందులో 5 లక్షల ఇల్లు పిఎం ఆవాస్ యోజన తరపున రాబోతున్నాయని చెప్పారు వీళ్ళు. మొన్న అది కూడా చెప్పలేదు కదా. అది కూడా ఎందుకు చెప్పారు, అవన్నిట్లలో ఇప్పుడు మధ్యలో వదిలేస్తున్నారు అటు, కాబట్టి అది వాళ్ళని ఎత్తిన, అది మోడీని తిట్టించడం కోసం. అవునా? ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నారంటే తెలివిగా బీజేపీని ముంచుతున్నారు అక్కడ. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజనలో సిస్టమ్ ఏంటంటే 1,80,000 పల్లెటూళ్ళలో, 2,80,000 పట్టణాల్లో డబ్బులు ఇస్తుంది కేంద్రం. అవును. స్థలానికి ఎంత డబ్బులు ఇస్తుంది, ఇవి 2 వాళ్ళు ఇస్తారు. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అది కల్పించట్లా వీళ్ళు. జగన్ కల్పించలేదు. ఎందుకు కల్పించలేదంటే పూర్తిగా ముందు అవి కల్పించేసేస్తే ఆ తర్వాత వస్తే నాశనం అయిపోతాయి. మీరు బిల్డర్లు ఎక్కడైనా చూస్తే ఇల్లు కట్టిస్తున్నప్పుడు ముందే రోడ్డు వేసేయడు, ఏది అపార్ట్మెంట్ కట్టించిన ముందు అవి కట్టించి ఆ తర్వాత వేస్తాడు. ఎందుకు, ముందే వేసేస్తే దాని మీద ఈ జర్నీ ఇదంతా పాడైపోతాయి. రోడ్లు మౌలిక సదుపాయాలు పాడవుతాయి, డ్రైనేజీ కడతా ఇవన్నీ పాడైపోతాయి. కాబట్టి ముందు ఒక అపార్ట్మెంట్లో విల్లాలో కట్టి ఆ తర్వాత రోడ్డు కరెంటు ఇవన్నీ వేస్తాడు. సహజంగా జరిగే ప్రక్రియ అది, నీళ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ అవి అయ్యేలోపు ఇతను దిగిపోయాడు. వీళ్ళు కల్పించాలి, అది కల్పించరు వీళ్ళు. కల్పించకుండా జగన్ని తిట్టు మోడీని తిట్టుకో, ఇదో స్ట్రాటజీ, అంత మించేం లేదు. రెండోది ఏంటంటారా, ప్రతిదీ కూడా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం కేంద్రం ఇచ్చేదే, స్కూళ్ళకి డెవలప్మెంట్కి కేంద్రం ఇచ్చేదే. కాకపోతే ప్రతిదానికి 60 రూపాయలు కేంద్రం పెట్టుకుంటుంది, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకోవాలి. ఆసుపత్రులు ఇప్పుడు జరిగే చిన్న చిన్న ఆసుపత్రులు మన ఏరియాలో పెట్టి ఉన్నాయి కదా గవర్నమెంట్, అవన్నిట్లలో 60 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 40 రూపాయలు మనం పెట్టుకోవాలి. క్రమంగా వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే రాష్ట్రం ఇచ్చేటటువంటి వాటిని నిదానంగా తప్పుకుంటున్నారు వాటి నుంచి. అది ఇప్పుడు జరుగుతున్నది. ఒక రకంగా అది మిగిలే కదా సార్, అంతే కదా. ఒకటే బేసిక్ అంతా ఏంటంటే నడుస్తుంటది ఈ వ్యవహారం అంతా కూడా అట్లా కొన్నాళ్ళ పాటు.